హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జా వెంటనే వరుస సినిమాలు లైన్ లో పెట్టి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మిరాయ్ అనే ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్న ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ హీరోగా నటించగా మంచు మనోజ్ విలన్ గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇది ఒక 9 గ్రంథాల చుట్టూ తిరిగే కథ. ఈ 9 గ్రంథాలు ప్రపంచ పటంలో అనేక ప్రదేశాల్లో ఉంటాయి. ఉన్న ప్రతి చోట ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా శక్తులు ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారిని దాటుకొని ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకుంటూ వస్తాడు మహావీర్ లామా, అంటే మంచు మనోజ్. అయితే అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథాన్ని చేజిక్కించుకోవడంలో మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆ 9వ గ్రంథానికి రక్షణ కవచమైన అంబిక, అంటే శ్రియా శరణ్ పాత్ర. మహావీర్ లామా నుంచి వచ్చే ముప్పును ఊహించి తన బిడ్డ వేద, అంటే తేజ సజ్జను మహావీర్ లామాని ఎదుర్కొనే ఒక ఆయుధంలా పెంచుతుంది. చిన్నప్పుడే ఆమెకు దూరమైన వేదాకు తాను అంబికా పుత్రుడిని అని ఎప్పుడు తెలిసిందా, తాను పుట్టింది లామాను ఎదుర్కోవడానికి అనే విషయం ఎలా తెలుసుకున్నాడు, తెలుసుకున్న తర్వాత వేద సూపర్ యోధ ఎలా అయ్యాడు, చివరికి వేద లామాను ఎలా ఎదుర్కొన్నాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ మధ్య డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అందులో తేజ హనుమాన్ ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే హనుమాన్ కంటే ముందే మొదలు పెట్టామని చెబుతున్న ఈ సినిమా కథ కూడా దాదాపుగా డివోషనల్ ఎలిమెంట్స్ తోనే కూడుకున్నది. కథలో చెప్పుకున్నట్టుగానే 9 మహాగ్రంథాలను చేజిక్కించుకునేందుకు మహావీర్ లామా మొదలుపెట్టిన పోరాటాన్ని తేజ వేద నుంచి యోధాగా మారి ఎలా అడ్డుకున్నాడు అనేది సినిమా కథ. అయితే యూత్ కనెక్టివిటీ కోసం తేజతో కొన్ని ఆసక్తికరమైన ఫైట్స్ తో కూడా కామెడీ సీన్స్ కూడా రాసుకున్నాడు డైరెక్టర్. అవన్నీ బాగున్నాయి. మంచు మనోజ్ ఎంట్రీ తర్వాత కాసేపటికి ఒక యాక్షన్ బ్లాక్ లేదా ఆసక్తికరమైన ట్విస్ట్ ఇస్తూ సినిమా మీద మరింత ఆసక్తి పెంచేశారు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినట్లు ఫీలింగ్ కలిగించిన మిరాయ్ పవర్స్ అందుకున్న తర్వాత తేజ ఫైట్స్ భలే ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పక్క దర్శకుడిగానే కాకుండా మరో పక్క సినిమాటోగ్రాఫర్ గా కూడా కార్తిక్ ఘట్టమనేని తనదైన మార్కు చూపించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు బాధ్యతల కంటే ఎక్కువగా స్క్రీన్ ప్లే విషయంలో ఆయన ఆకట్టుకున్నాడు. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి 9 గ్రంథాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ రక్షకులు అనే పాయింట్ దగ్గర కార్తిక్ ఘట్టమనేని ఫస్ట్ హాఫ్ లో దాటేశాడు. తర్వాత విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు పెట్టుకున్న అది కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రాఫర్ గా మాత్రం ప్రతి ఫ్రేమ్ లోనూ తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేశాడు కార్తిక్. హనుమాన్ తర్వాత మిరాయ్ తో మరోసారి తేజ రెండు భిన్న పార్శ్యాలు ఉన్న పాత్రలో మెరిశాడు. సాధారణంగా పవర్స్ వచ్చిన తర్వాత ఏవో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ పెట్టేస్తూ ఉంటారు దర్శకులు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఒక రకంగా తేజ నటనలో చాలా పరిణితి కనిపించింది. ఇక మంచు మనోజ్ స్క్రీన్ టైం తక్కువే, కానీ తెరపై కనిపించిన ప్రతిసారి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశాడు. మనోజ్ లుక్ తో పాటు స్టైల్ అదిరిపోయింది. మనోజ్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది. ఇక శ్రియకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. రితికా నాయక్ పాత్ర హీరోయిన్ గా మాత్రమే పరిమితమైంది. జగపతి బాబు, జయరాం వంటి వాళ్ళు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా థియేటర్లో ఒక మంచి విజువల్ ఫీస్ట్. ప్రేక్షకులకు ఒక ఎగ్జైటింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం ఆకట్టుకునేలాగా ఉండగా నేపథ్య సంగీతం కరెక్ట్ గా సెట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. కాకపోతే నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి సినిమాలను ఖచ్చితంగా థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.